గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. వేసవికి ముందే విద్యుత్ కొనుగోళ్లు భారీగా కొనుగోలు చేస్తున్న డిస్కంలు. రోజుకు సగటున 70 మిలియన్ యూనిట్లు, 50 కోట్ల చెల్లింపు. ఉత్పత్తి తగ్గుదల వల్లే బహిరంగ విపణిలో టాప్లో తెలంగాణ. దక్షిణాదిలో ఐఈఎక్స్ విక్రయిస్తున్న విద్యుత్తులో 90% కొనుగోళ్లు మనవే. ఈ విధంగా ఇక్కడ వేసవికి ముందే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ విద్యుత్తుని కొనుగోలు చేస్తుంది. ఇక్కడ భారీగా కొనుగోలు చేస్తున్న డిస్కంలు. రోజుకు సగటున 70 మిలియన్ యూనిట్లు, 50 కోట్ల చెల్లింపు. ఉత్పత్తి తగ్గుదల వల్లే బహిరంగ విపణిలో టాప్లో తెలంగాణ. దక్షిణాదిలో ఐఈఎక్స్ విక్రయిస్తున్న విద్యుత్తులో 90% కొనుగోళ్లు మనవే. విధంగా దక్షిణాదిలో ఐఈఎక్స్ విక్రయిస్తున్న విద్యుత్తులో 90% కొనుగోలు మనవే. ఇక్కడ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం విద్యుత్ శాఖ ఇక్కడ వేసవికి ముందే కొనుగోలు ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. గవర్నరా, రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్కు ఏ పదవి ఇస్తున్నారు? అందుకే బీజేపీకి సిఈసి సాగిలపడుతున్నారు. ఎన్నికల కమిషన్ అసలు లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. ఎన్నికల్లో బీజేపీ 10% ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చు. 15% ఆధిక్యం ఇస్తేనే వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట. ఆఫ్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. ఢిల్లీలో ముగిసిన ప్రచారం. రేపే 70 సీట్లకు పోలింగ్. అస్థినలో జైలు రాజకీయం. సానుభూతికి ప్రయత్నం. పదవీ విరమణ తర్వాత ఇస్తామంటున్న పదవుల కోసం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ బీజేపీ ఒత్తిళ్లకు సాగిల పడిపోయారని ఆఫ్ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పక్షపాతం చూపిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారానికి సోమవారం చివరి రోజు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో విధంగా గవర్నరా, రాష్ట్రపతి రిటైర్మెంట్ తర్వాత రాజీవ్ కుమార్కు ఏ పదవి ఇస్తున్నారు? అందుకే బీజేపీకి సిఈసి సాగిల పడుతున్నారు. ఎన్నికల కమిషన్ అసలు లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. ఎన్నికల్లో బీజేపీ 10% ఓట్లను రిగ్గింగ్ చేయవచ్చు. 15% ఆధిక్యం ఇస్తేనే వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట. ఆఫ్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. ఢిల్లీలో ముగిసిన ప్రచారం. రేపే 70 సీట్లకు పోలింగ్. అస్థినలో జైలు రాజకీయం. సానుభూతికి ప్రయత్నం. ఈ విధంగా ఇక్కడ ఢిల్లీలో ప్రచారంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఆఫ్ కేజ్రీవాల్ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ వివిధ అంశాలను ప్రచారంగా సందర్భంగా మాట్లాడినట్టు చూడవచ్చు. మైతేయిలను తుపాకులు దోచుకోనివ్వండి. ఆడియోలో మణిపూర్ సీఎం బీరేన్ ఆదేశాలు. ఆడియో క్లిప్లకు ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ పరీక్ష. 93% సరిపోలిన ముఖ్యమంత్రి ఆడియో. సుప్రీంకు నివేదిక సమర్పించిన ప్రశాంత్ భూషణ్. హింసాగ్నికి ముఖ్యమంత్రి వాక్యాల ఆజ్యం. సుప్రీంకోర్టులో కోహూర్ సంస్థ పిటిషన్. మార్చి 24 వాయిదా వేసిన ధర్మాసనం. మణిపూర్లో జాతుల మధ్య హింసకు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ప్రేరేపించారంటూ లీక్ అయిన ఆడియో క్లిప్పై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్ ల్యాబ్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక సంచలనం రేపుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయులకు అవకాశం ఇవ్వండి అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్లిప్లోని ఆడియోతో సీఎం బీరేన్ సింగ్ గొంతు 93% వరకు మ్యాచ్ అవుతుందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీంకోర్టుకు విధంగా మైతేయులను తుపాకులు దోచుకోనివ్వండి. ఆడియోలో మణిపూర్ సీఎం బీరేన్ ఆదేశాలు. ఈ విధంగా ఆడియో క్లిప్లకు ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ పరీక్ష. 93% సరిపోలిన ముఖ్యమంత్రి ఆడియో. సుప్రీంకు నివేదిక సమర్పించిన ప్రశాంత్ భూషణ్. హింసాగ్నికి ముఖ్యమంత్రి వాక్యాల ఆజ్యం. సుప్రీంకోర్టులో కోహూర్ సంస్థ పిటిషన్. మార్చి 24 వాయిదా వేసిన ధర్మాసనం. ఇక్కడ మణిపూర్లో జాతుల మధ్య హింసకు ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ ప్రేరేపించారంటూ లీకైన ఆడియో క్లిప్పై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రూత్ ల్యాబ్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక సంచలనం రేపుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటీ చేసేందుకు మైతేయులకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధాలను లూటే చేసేందుకు మైతీయులకు అవకాశం ఇవ్వండి అంటూ ఆదేశించే ఆడియో క్లిప్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్లిప్లోని ఆడియో సీఎం బీరేన్ సింగ్ గొంతు 93% వరకు మ్యాచ్ అవుతుందని ట్రూత్ ల్యాబ్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం సుప్రీంకోర్టుకు పిటిషన్ కోహూర్ సంస్థ పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో. ఈ విధంగా ఇక్కడ ఆ రాష్ట్ర సీఎం మణిపూర్ సీఎం బీరేన్ ఆదేశాలు. ఈ విధంగా మణిపూర్ సీఎం వాక్యాలు ఈ విధంగా హింసాత్మక ఘటనలను ప్రేరేపించే విధంగా ఉన్నాయన్నట్టుగా ఇక్కడ సంస్థ పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో. విధంగా సీఎంపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా కోరినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా 93% ఆయన ఆడియో క్లిప్పు ఆయనదే అన్నట్టుగా బహిర్గతమైనట్టుగా చూసుకోవచ్చు. మార్చి 24 సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసినట్టు చూడొచ్చు.
ఏబీసీ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, దాని ప్రకారమే మాదిగ మాల సహా ఉపకులాలకు రిజర్వేషన్ల కేటాయింపు, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ సమీం అఖ్తర్ కమిషన్ సూచన, దానిపై 2 సార్లు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోనే సబ్ కమిటీ సమావేశం, సీఎం రేవంత్ను కలిసి వివరణ, నేడు కేబినెట్కు వెంటనే అసెంబ్లీకి. కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పైన అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధం. రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ఏబిసిడిగా కాకుండా ఇప్పుడు ఏబీసీ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఆయా గ్రూపుల్లో మాదిగ మాల సహా మిగిలిన ఉపకులాల జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లను కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిషన్ తన నివేదికను సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు అందించగా ఆ శాఖ అధికారులు దానిని మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించారు. నివేదికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ గణన పూర్తయిన నేపథ్యంలో గాంధీభవన్ వద్ద సంబరాల్లో పొన్నం ప్రభాకర్. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణను ఈ విధంగా ఏబిసిడి కాకుండా ఇప్పుడు కొత్తగా ఏబీసీ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను కమిషన్ నియమించిందో ఆ కమిషన్ తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంతకుముందు లాగా ఏబిసిడీలుగా కాకుండా ఇప్పుడు 3 గ్రూపులుగా వర్గీకరణ చేపట్టింది. ఇక ఆ నివేదికను రాష్ట్ర మంత్రివర్గానికి అందజేసినట్టుగా చూసుకోవచ్చు ఎస్సీ కమిషన్. కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ కులగణనపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అసెంబ్లీలో. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, తెలంగాణలో పూర్తి 90% బీసీ ఎస్టీ ఆదివాసీ మైనార్టీలే లోక్సభలో రాహుల్. బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చింది, ఎవరు అడ్డుకున్నా సహించం, వెనుకబడిన వర్గాల వారంతా నేడు సంబరాలు జరపాలి మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్ పరిరక్షణకు బలమైన ఆధారం షబ్బీర్ అలీ. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, తెలంగాణలో పూర్తి 90% బీసీ ఎస్సీ ఆదివాసీ మైనారిటీలే లోక్సభలో రాహుల్ గాంధీ. ఈ విధంగా తెలంగాణలో కులగణన పూర్తి చేసింది, అదే దేశవ్యాప్తంగా కూడా పూర్తి చేయాలన్నట్టుగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. లోక్సభలో రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం జరిగే సమయం వచ్చింది, ఎవరు అడ్డుకున్నా సహించం, వెనుకబడిన వర్గాల వారంతా నేడు సంబరాలు జరుపుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ కులగణన చేపట్టిన సందర్భంగా విధంగా ఆయన మాట్లాడుతున్నట్టు చూసుకోవచ్చు. కులగణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్ పరిరక్షణకు బలమైన ఆధారం. విధంగా కులగణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్ పరిరక్షణకు బలమైన ఆధారం ఉంది అన్నట్టుగా షబ్బీర్ అలీ మాట్లాడుకొస్తున్నారు. తప్పుల తడకగా కులగణన నివేదిక, ఈడబ్ల్యూఎస్ను కాపాడే కుట్ర సీఎం సమీక్షించాలి ఆర్ కృష్ణయ్య. బీసీ జనాభా మాత్రమే ఎలా తగ్గింది, నివేదికను ఒప్పుకోం జాజుల. నివేదికలో వివరాలన్నీ గందరగోళం గుజ్జ సత్యం. రేవంత్ లెక్క సరైనదైతే స్థానికంలో 56% రిజర్వేషన్ ఇవ్వాలి కవిత. ఈ విధంగా లెక్క సరైనదైతే స్థానికంలో 56% రిజర్వేషన్ ఇవ్వాలని కవిత మాట్లాడుకొస్తారు. రేవంత్ లెక్క సరైనదైతే 56% బీసీ కులగణన బీసీకి రిజర్వేషన్ కేటాయించాలన్నట్టుగా కల్వకుంట్ల కవిత చెప్పుకొస్తారు. ఈ విధంగా తప్పుల తడకగా కులగణన నివేదిక, ఈడబ్ల్యూఎస్ను కాపాడే కుట్ర సీఎం సమీక్షించాలి ఆర్ కృష్ణయ్య. ఇదంతా తప్పుల తడకగా కులగణన నివేదిక వచ్చిందన్నట్టుగా, ఇది 100% కరెక్ట్ లేదా అదంతా వాళ్ళ అంచనాల ప్రకారం వేసుకొచ్చారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. బీసీ జనాభా మాత్రమే ఎలా తగ్గింది, నివేదికను ఒప్పుకోం జాజుల శ్రీనివాస్ గౌడ్. నివేదికలో వివరాలన్నీ గందరగోళం గుజ్జ సత్యం. ఈ విధంగా మొత్తం మీద కులగణన నివేదిక మొత్తం అసత్యం అన్నట్టుగా, అది వాస్తవం కాదన్నట్టుగా ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ నాయకులు మాట్లాడుతున్నట్టు చూసుకోవచ్చు. రిజర్వేషన్ల ఆదాయం కుదేలు 18,229 కోట్లు, 11,600 కోట్లు, 340 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం 10 నెలల్లో వచ్చింది, నిరుటి కంటే తక్కువ. విధంగా రిజర్వేషన్ల ఆదాయం కుదేలు. టార్గెట్ చేరాలంటే 2 నెలల్లో 6,629 కోట్లు రావాలి. ప్రస్తుతం సగటు రాబడి 1,160 కోట్లు మాత్రమే. నిరుటు ఆదాయం 14,588 కోట్లు చేరడము కష్టమే. ఫిబ్రవరి మార్చిలో 1,700 కోట్లు రాబట్టడంపై అధికారుల దృష్టి. తద్వారా గత ఏడాది కంటే తగ్గకుండా చూసే ప్రయత్నం. ఆశలన్నీ భూ క్రమబద్ధీకరణ దరఖాస్తులపైనే. విధంగా రిజర్వేషన్ల ఆదాయం కుదేలన్నట్టు జిల్లా రిజిస్ట్రార్ మరియు వివాహాది కార్యాలయము విధంగా ఇక్కడ ఆదాయం కుదేలు తగ్గిందన్నట్టుగా చెప్పుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో రిజర్వేషన్ల ఆదాయం కుదేలైంది. ఆర్థిక సంవత్సర లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. గత ఏడాది రాబడిని అందుకోవడము కష్టంగానే కనిపిస్తుంది. 10 నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. 2024-25కు గాను లక్ష్యం 18,229 కోట్లు కాగా ఏప్రిల్ జనవరి మధ్య వచ్చింది కేవలం 11,600 కోట్లే కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జనవరి ఆదాయంతో పోల్చి చూస్తే ఇది 340 కోట్లు తక్కువ. దీంతోనే ఈసారి అంచనాలను చేరడం సాధ్యం కాదని అర్థమవుతుంది. ఇక 2023-24లో రిజిస్ట్రేషన్ల ద్వారా 14,588 కోట్లు రాగా దీనిని 22% 18,229 కోట్లకు పెంచుతూ 2024-25కు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే అందుకున్నది ఒకటి. ఇక్కడ మళ్ళీ రంగంలోకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆదాయం తగ్గిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలు విధంగా పోయిన సంవత్సరం కంటే ఇక్కడ ఈ సంవత్సరం భారీగా తగ్గింది. ఈ విధంగా గత సంవత్సరం కూడా వచ్చిన ఆదాయంను కూడా చేరుకోలేకపోతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా టార్గెట్ చేరాలంటే 2 నెలల్లో 6,629 కోట్లు రావాలి. ప్రస్తుతం సగటు రాబడి 1,620 కోట్లు మాత్రమే. నిరుటి ఆదాయం 14,588 కోట్లు చేరడం కష్టమే. ఫిబ్రవరి మార్చిలో 1,700 కోట్లు రాబట్టడంపై అధికారుల దృష్టి. తద్వారా గత ఏడాది కంటే తగ్గకుండా చూసే ప్రయత్నం. ఆశలన్నీ భూ క్రమబద్ధీకరణ దరఖాస్తులపైనే. విధంగా క్రమబద్ధీకరణ భూములను సవరించే దాని మీదనే ఆదాయం రాబట్టుకోవాలని ఇక్కడ రిజిస్ట్రేషన్ల శాఖ చూస్తున్నట్టు చూడొచ్చు. ఈ విధంగా మొత్తం మీద రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. ఇక్కడ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అన్నీ తగ్గినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద రాజ్ తరుణ్ లావణ్య కేసులో మలుపు. మహిళలకు డ్రగ్స్ అలవాటు చేసి నగ్న వీడియోలు తీసిన మస్తాన్ సాయి. కోర్టు వద్ద మస్తాన్ సాయి 100 మంది అమ్మాయిల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య హార్డ్ డిస్క్ అందజేత. హార్డ్ డిస్క్ కోసం లావణ్యపై దాడికి యత్నం. డయల్ 100కు ఫోన్. ఆమె ఇంటికెళ్లి మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు. అతడిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో 4 కేసులు. విధంగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో మలుపు. ఈ విధంగా రాజ్ తరుణ్ లావణ్య కేసు ఇక్కడ లావణ్య ఫిర్యాదు చేసింది మస్తాన్ సాయి మీద. ఈ విధంగా అతని అమ్మాయిలను బెదిరించి నగ్న వీడియోలు తీసిన వీడియో క్లిప్ను ఆమె దగ్గర ఉండడం, లావణ్య దగ్గర ఉండడంతో మస్తాన్ సాయం అని బెదిరించి తీసుకునే ప్రయత్నం చేయగా ఆమె ఫిర్యాదు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసినట్టుగా చూసుకోవచ్చు. అతన్ని ఇంటికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసినట్టు చూడొచ్చు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో కీలకంగా మారిన రవి బవాజీ మస్తాన్ సాయి అలియాస్ మస్తాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకొని ముఖం చాటేశాడంటూ గత ఏడాది జూలై 4న రాజ్ తరుణ్పై లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదే కేసులో తమకు పరిచయస్తుడైన మస్తాన్ సాయి చాలామంది మహిళల ప్రైవేట్ వీడియోలు తీశాడని లావణ్య ఆరోపించింది. అలాగే తన వీడియోలు కూడా తీసి రాజ్ తరుణ్కు చూపించి అతని నుంచి తనను దూరం చేశాడని తెలిపింది. మస్తాన్ తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. డ్రగ్స్ సరఫరాదారుడిగా మారిన మస్తాన్ ఎంతోమంది ఈ విధంగా ఇక్కడ రాజ్ తరుణ్ లావణ్యల మధ్య చిచ్చు పెట్టింది. ఇక్కడ మస్తాన్ సాయిని మనం చూడొచ్చు. అయితే ఈ మస్తాన్ సాయి ఇక్కడ లావణ్య వీడియోలు కూడా ఉన్నాయన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. లావణ్యకు సంబంధించిన వీడియోలను రాజ్ తరుణ్కు చూపించి వీరిద్దరి మధ్య వీరి దూరం పెంచినట్టుగా చూసుకోవచ్చు మస్తాన్ సాయి. ఈ విధంగా ఇక్కడ ఇతని ద్వారా దూరమైన అన్న దాంతో ఈ విధంగా మస్తాన్ సాయిని ఇక్కడ తన దగ్గర ఉన్న ఈమె దగ్గర ఉన్న క్లిప్పులను ఆయన బెదిరించడంతో తీసుకోవడానికి ఈ విధంగా మస్తాన్ సాయి మీద ఆమె ఫిర్యాదు చేసినట్టు చూసుకోవచ్చు. నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య. ఇంజనీర్ నుంచి సినిమాల వైపు, నష్టాలతో ఆర్థిక సమస్యలు, డ్రగ్స్కు బానిస, అరెస్టు, జైలు, బయటకొచ్చి గోవాలో క్లబ్బు, అక్కడ నష్టాలే ఉరివేసుకొని ఆత్మహత్య. ఇక్కడ డ్రగ్స్ ముఠాలతో ఉన్న లింకులపై దర్యాప్తు. కేపీ స్వస్థలం ఖమ్మం జిల్లా బోనకల్. టాలీవుడ్ నిర్మాత బోడెపూడి కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి 44 సోమవారం గోవాలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కబాలితో పాటు తమిళంలో రీమేక్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సైబరాబాద్ విధంగా ఇక్కడ ప్రముఖ నిర్మాత ఇక్కడ నష్టాల పాలే విధంగా ఇక్కడ డ్రగ్స్కు బానిసై ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా ఆయన నిర్మాతలో నష్టాల పాలైంది. అదేవిధంగా ఇక్కడ గోవాలో క్లబ్బు నిర్వహించి కూడా అక్కడ కూడా నష్టాలైనాయి. ఈ విధంగా ద్వారా ఈ విధంగా మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్టు చూడవచ్చు. పంతానికి పోతే నష్టమే. విభజన సమస్యలపై మొండి పట్టుదల వద్దు. ఇరు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తెలంగాణ, ఏపీ, సిఎస్లకు కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ. విభజన వివాదం
పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో ఇరువురు మొండి పట్టుదలతో వ్యవహరించవద్దని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. ఆస్తులు ఇతర అంశాలపై పంతానికి పోతే ఇరువురికి నష్టమేనని తెలిపింది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తే పరిస్థితులు మరింత జటిలంగా మారి సమస్యల పరిష్కారానికి ఏళ్ల కొద్దీ సమయం పడుతుందని హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజనకు సంబంధించి ఆవిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచినప్పటికీ కొన్ని ముఖ్యమైన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో సోమవారం కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ విధంగా విభజన వివాదం ఈ విధంగా పంతానికి పోతే నష్టమే, విభజన సమస్యలపై మొండి పట్టుదల వద్దు. ఈ విధంగా ఇక్కడ కేంద్ర హోంశాఖ ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ విధంగా మరిన్ని విభజన అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. ఈ విధంగా ఇంకా విభజన అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు హాజరైనట్టుగా చూసుకోవచ్చు. కేంద్ర శాఖ ఆధ్వర్యంలో ఈ విధంగా గోవింద్ మోహన్ అధ్యక్షతన కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు ఇతర అధికారులు కూడా హాజరైతే ఈ విధంగా మొండి పట్టుదలతో పోతే ఇక్కడ సమస్యల పరిష్కారం కావు, ఇక్కడ సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్, జీవో 29 రద్దు చేయాలన్న పిటిషన్ను కొట్టేసిన సుప్రీం. గతంలోనూ రిట్ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్, జీవో 29 రద్దు చేయాలన్న పిటిషన్ను కొట్టేసిన సుప్రీం. గతంలోనూ రిట్ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం. ఈ విధంగా జీవో 29ను రద్దు చేయాలన్న పిటిషన్ను కొట్టేసింది సుప్రీం కోర్టు. ఈ విధంగా గతంలోనూ రిట్ పిటిషన్ను తిరస్కరించిన న్యాయస్థానం జీవో 29 రద్దు చేయాలన్న పిటిషన్ను కొట్టేసినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్ అయినట్టుగా చూడవచ్చు. రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. రాజ్యసభ చైర్మన్కు అందజేసిన 40 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు. రాజ్యసభ చైర్మన్కు అందజేసిన 40 మంది బీజేపీ ఎంపీలు. ఈ విధంగా సోనియా గాంధీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు, కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు రాష్ట్రపతి గౌరవానికి భంగం కలిగించారని బీజేపీ ఎంపీలు 40 మంది బీజేపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్కి అందజేసినట్టుగా చూడవచ్చు. భారత్కు క్యాన్సర్ సవాల్, భారీగా పెరుగుతున్న మహమ్మారి కేసులు. ఆగ్నేయ ఆసియాలో ఆందోళనకరం. 2022లో 24 లక్షల కేసులు వెలుగులోకి. వారిలో 56,000 మంది చిన్నారులు, 15 లక్షల మంది మృత్యువాత. క్యాన్సర్ డే సందర్భంగా WHO ఈ విధంగా క్యాన్సర్ డే సందర్భంగా ఈ విధంగా భారీగా పెరుగుతున్నాయన్నట్టుగా WHO నివేదిక తెలియజేసింది. 15 లక్షల మంది మృత్యువాత, వారిలో 56,000 మంది చిన్నారులు. 2022లో 24 లక్షల కేసులు వెలుగులోకి. ఈ విధంగా 56,000 మంది చిన్నారులే ఉన్నారు, క్యాన్సర్ బారిన పడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. మహాకుంభమేళలో వేలాది మంది మృతి. ఇది నా అంచనా, వాస్తవాలు చెప్పండి, తప్పైతే నేను క్షమాపణలు చెబుతా. రాజ్యసభలో కరిగే సంచలన వ్యాఖ్యలు. మృతదేహాలను సంగమంలో విసిరేశారు. ఎంపీ జయా బచ్చన్ ఆరోపణ. ఉభయ సభలను కుదిపేసిన తొక్కిసలాట. ఈ విధంగా కుంభమేళాలో వేలాది మంది మృతి చెందిరు. ఇది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అవన్నీ దాచిపెడుతారు. ఇక్కడ మృతదేహాలను అక్కడ సంగమంలో విసిరేసారు అన్నట్టుగా ఇక్కడ కరిగి మాట్లాడుకొస్తారు. ఈ విధంగా తప్పైతే నేను క్షమాపణలు చెబుతా, వాస్తవాలు బయట పెట్టండి అన్నట్టుగా ఇక్కడ కేంద్ర పార్లమెంట్లో ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. పార్టీ నాయకులు కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు. ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం. బీఆర్ఎస్ సభ్యుల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు. కేటీఆర్ పిటిషన్లు కలిపి విచారణ 10కి వాయిదా. విధంగా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అన్నట్టుగా ఎమ్మెల్యేలకు కేటీఆర్ తెలియజేస్తారు. ఈ విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలకు కేటీఆర్ పిలిపిస్తారు. ఈ విధంగా ఇక్కడ ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం. ఈ విధంగా వాళ్లకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో వాళ్ళ మీద పిటిషన్ను బీఆర్ఎస్ సభ్యుల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్లు కలిపి విచారణ 10కి వాయిదా. ఈ విధంగా మనకు అనుకూలంగా వస్తుంది అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై వేటు పడే అవకాశం ఉందన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొస్తారు. మే 2న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రన్స్లు, జూన్ 8, 9న ఐసెట్, 16, 19 మధ్య పీజీ ఈసెట్. షెడ్యూల్ను ప్రకటించిన ఉన్నత విద్యామండలి ఇకపై కీ అభ్యంతరాలకు ప్రశ్నకు 500 రూపాయలు. మే 2న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రన్స్లు, జూన్ 8, 9న ఐసెట్, 16, 19 మధ్య పీజీ ఈసెట్. షెడ్యూల్ను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి ఇకపై కీ అభ్యంతరాలకు ప్రశ్నకు 500 రూపాయలంట. ఏదైతే సమాధానాలకు వాళ్ళు రాసిన సమాధానాలు పరిశీలించుకోవాలంటే ఒక ప్రశ్నకు 500 రూపాయలు చెల్లించి ఆ ప్రశ్నపత్రం వాళ్ళు జవాబు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చూసుకోవచ్చు అన్నట్టుగా తెలియజేసింది. ఈ విధంగా వివిధ ఎంట్రన్స్లకు గాను తేదీలు ఖరారైనట్టుగా చూసుకోవచ్చు. మోహన్ బాబు మనోజ్ వాగ్వాదం, కుటుంబ ఆస్తి వివాదంపై కలెక్టరేట్లో విచారణ. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుటే దూషణలు. ఆస్తులు, విద్యా సంస్థల విషయమై తీవ్ర సంవాదం. పోలీసులకు పిలుపు, వచ్చే వారం మళ్ళీ విచారణ. వేర్వేరు గేట్ల నుంచి బయటకు తండ్రి కొడుకులు. ఈ విధంగా మోహన్ బాబు, మంచు మనోజ్ తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇది కోర్టు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుటే భూషణలు ఇద్దరు తిట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఆస్తులు, విద్యా సంస్థల విషయమై తీవ్ర సంవాదం. పోలీసులకు పిలుపు, వచ్చేవారం మళ్ళీ విచారణ. వేర్వేరు గేట్ల నుంచి బయటకు వస్తున్న తండ్రి కొడుకులు. విధంగా ఆస్తి వివాదంపై కలెక్టరేట్లో విచారణ. ఈ విధంగా కలెక్టరేట్లో విచారణ జరిగింది. అక్కడి నుంచి ఇద్దరు గొడవపడి బయటకు వస్తున్నట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.